వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీలో అర్హతలు ఏంటి అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ పార్టీలో మీకు ఏదైనా పదవి కావాలన్నా, ఎంపీ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలనుకున్నా, మీరు సమాజానికి సేవ చేసో లేదా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటేనో సరిపోదు. ఆ పార్టీలో చేరాలంటే అదనపు అర్హతలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే మర్డర్లు చేయటమో, స్మగ్లింగ్లు చేయటమో, స్కాములు చేయటమో, లేదా అవినీతి అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్ళి రావటమో, ఇలాంటివన్నీ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్స్. సో ఇప్పుడు అది నిజమని నిరూపిస్తూ వైసీపీ పార్టీలో ఇలాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇప్పుడు టిక్కెట్లు ఇస్తున్నారు. అదన్నీ పక్కన పెడితే ఎర్రచందనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబడిన వ్యక్తి ఈరోజు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అంత పవిత్రమైన ఆ ప్లేసులో ఇలాగ ఒక స్మగ్లర్ని అభ్యర్థిగా ప్రకటించారు అంటే మరి అంతకంటే పెద్ద అర్హతలు ఏమైనా ఉన్నాయో? అందుకే నేను చెప్పింది, మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటే సరిపోవు. అయితే ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్తో పాటు అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే డబ్బు. ఒక 100 కోట్లు 150 కోట్లు పెట్టుబడి పెట్టగల సమర్థత కన్నా మీకుంటే మీరు వైసీపీ పార్టీలో టికెట్ వస్తుంది. అంతేగాని ఏదో చేసేసి మంచి చేసేసి మేము టికెట్లు తెచ్చుకుంటామంటే అది వైసీపీ పార్టీలో కుదరదు. వేరే పార్టీలో ప్రయత్నం చేసుకోండి. మీ మంచి పేరు వల్ల టికెట్ కావాలంటే వైసీపీలో కుదరదు, కానీ మీ చెడ్డ పేరు వల్ల టికెట్ కావాలంటే మాత్రమే వైసీపీలోకి రావాలా. తాజాగా తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగాను అసెంబ్లీ ఇన్ఛార్జిగా విజయానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి 3వ జాబితాలో ప్రకటించడం జరిగింది. ఎవరయ్యా విజయానంద రెడ్డి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరు చెబితే మొదట గుర్తొచ్చే పేరే ఈ విజయానంద రెడ్డి. గతంలో వేరొక వ్యక్తి దగ్గర గుమాస్తాగాను డ్రైవర్గా పనిచేసిన ఆ విజయానంద రెడ్డి తరువాత తాను అజ్ఞాతంలోకి వెళ్ళాక ఆ నేర సామ్రాజ్యాన్ని, ఆ ఏదైతే స్మగ్లింగ్ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. 2014లో ఇదే విజయానంద రెడ్డి మీద స్పెషల్ టాస్క్ ఫోర్సులు రైడ్ చేసి తన ఆస్తుల మొత్తాన్ని కూడా బయటికి తీయడం జరిగింది. పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు అనేక జైల్లో ఏళ్లు తరబడి గడిపి బయటకు వచ్చిన వ్యక్తే ఈ విజయానంద రెడ్డి. ఎప్పటికీ కూడా 10ల సంఖ్యలో కేసులు ఈ విజయానంద రెడ్డి మీద ఉన్నాయి. మొత్తం కేసులన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించిన కేసులే. వాస్తవానికి ఇన్ని తీవ్రమైన కేసులు ఉన్న వ్యక్తి బయట ఉండడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ ఇక్కడ విజయానంద రెడ్డి గొప్పతనం ఏంటంటే డబ్బును ఎరగా చూపి అధికారులను మేనేజ్ చేసి ఈరోజు బయట తిరుగుతున్నాడు. తాను జైల్లో ఉన్న సమయంలోనే వారానికి ఒకసారి రహస్యంగా బయటికి వెళ్ళి వచ్చేవాడని చెప్పి గతంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జైలు అధికారులకి, పోలీసు అధికారులకి డబ్బులు ఇచ్చి తను ఏది కావాలంటే అది తెప్పించుకోవటం, ప్రతిసారి జైల్లోకి తన మనుషులను రప్పించుకోవటం, అలాగే తానికేదైనా పని ఉంటే బయటికి వెళ్ళి రావటం, ఇలాంటివి జరిగాయని చెప్పి గతంలో ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ పార్టీలో పదవి ఇప్పుడేం కొత్తగా ఇవ్వాలా. ఆల్రెడీ ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గతంలోనే నియమించాడు. సో ఇప్పుడు అంతకంటే కొద్దిగా పెద్ద పొజిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చాడు. ఒకవేళ అదృష్టం బాగుండి రేపు వైసీపీ పార్టీ గెలిచిందనుకోండి, ఆయన రేపు మినిస్టర్ అవుతాడు. ఏ అటవీ శాఖ మినిస్టర్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. శేషాచలం కొండల్లో 1000 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసిన గనుడు రేపు మంత్రి అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తులు ఈరోజు అభ్యర్థులుగా ఉన్నారు. అక్కడ ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని తప్పించి జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పైగా ఎర్రచందనం స్మగ్లింగ్లో పేరుగాంచిన వ్యక్తికి ఈరోజైతే ఇవ్వటం జరిగింది. గతంలో 2014 తర్వాత ఇదే పోలీసులకు దొరకకుండా, రాష్ట్ర పోలీసులకు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరకకుండా 20 రోజుల పాటు విమానాల్లోనే తిరిగారు. బట్ చివరికి ఎట్టకేలకు దొరికి కటకటాలు వెనక్కి వెళ్ళాడు అనుకోండి. అయినా కానీ ఎన్నిసార్లు అరెస్టు చేసినా చెప్పాను కదా, తనకున్న డబ్బును ఉపయోగించి, తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈరోజు బయట తిరగలుగుతున్నాడు. 2014లో కానివ్వండి, 19లో కానివ్వండి, అభ్యర్థులకు ఏదైతే కొంతమంది అభ్యర్థులకు ఈ విజయానంద రెడ్డి డబ్బులు సరఫరా చేశాడు, అలాగే పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తున్నాడని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా తానే రంగంలో దిగాడు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు నేను పెట్టడం ఏంటి, నేనే రంగంలో దిగితే పోతుంది కదా అనుకున్నాడు ఏమో తెలియదు. కానీ అడిగిందే తడవుగా ఏపీఎస్ఆర్టీ చైర్మన్ ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా అభ్యర్థిగా కూడా ప్రకటించారు. సో ఇది వైసీపీ పార్టీలో జరుగుతున్న తంతు. పోనీ ఇక్కడతో ఆగిందా అంటే లేదు. కోడికత్తి దాడి తెలుసు కదా మనకి. కోడికత్తి డ్రామా అనాలి. డ్రామా అంటే మీ అందరికీ బాగా అర్థమవుద్ది. మనకి కోడికత్తి సీను పాపం అమాయకుడు ఈ రోజుకి కూడా గత 5 ఏళ్ల నుంచి జైల్లోనే మగ్గుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుని ఇప్పుడు విజయనగరం ఎంపీగా ప్రకటించారు.
ఏంటి సంబంధం అనుకుంటున్నారా? నాడు కోడి కత్తి దాడి జరిగిన కత్తి ఉందో చూసారా? ఆ కత్తిని తీసుకొచ్చి ఇచ్చింది ఆయనేనట. ఎవరు? మజ్జా శ్రీనివాసరావు. ఆయన మొన్నటిదాకా ఆ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా విజయనగరానికి ఎంపీ అభ్యర్థి అయిపోయాడు. సరే, విశాఖకే బొత్స గారి భార్య ఎంపీగా ప్రకటించారనుకోండి, సరే బొత్స గారిది ఫ్యామిలీ ప్యాక్, అదంతా వేరే టాపిక్ అయిపోద్ది, మనం దాని జోలికి వెళ్ళొద్దు. సో మజ్జి శ్రీనివాసరావుకి ఏం ప్రకటించారు? ఎంపీ ప్రకటించారు. ఏంటయ్యా ఈయన గొప్పతనం అంటే, కోడికత్తి డ్రామాల్లో ఈయన గొప్పతనం. స్వయంగా కోడికత్తి శ్రీను తరపు లాయరు అనేక ఆరోపణలు చేశాడు. మజ్జి శ్రీనివాసరావే కత్తిని తీసుకొచ్చి సాక్షికి ఇచ్చాడు. కాబట్టి ఇందులో కుట్రకోణం ఉంది. వాళ్ళను కూడా పట్టుకుని విచారిస్తే ఏమో వాళ్లే పొడిచి కోడికత్తి సీని మీద నెట్టారేమో అనే అనుమానాలు మాకున్నాయని చెప్పి నాడు బహిరంగంగానే వాళ్ళ లాయరు అనుమానాలు వ్యక్తం చేస్తే ఈ రోజుకి దాన్ని ఎవరు ఖండించలా. అలాంటి వ్యక్తి ఈరోజు విజయనగరానికి ఎంపీ అభ్యర్థి అయిపోయాడు. ఇక వీటన్నిటికీ మించిన గనుడు ఇంకొకళ్ళు ఉన్నారు, తెలుసు కదా. వివేక హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి, ఆయన రేపు కడప ఎంపీ అభ్యర్థి కాదంటారా? ఖచ్చితంగా ఆయన కడప ఎంపీ అభ్యర్థి. అసలు హత్య చేసిందే ఆ ఎంపీ సీటు కోసం అని చెప్పి సిబిఐ ఆరోపిస్తుంది కదా. సొంత బాబాయిని అత్యంత దారుణంగా బాత్రూంలో నరికి చంపిన వ్యక్తి కడప ఎంపీ అభ్యర్థి. ఆయన అందులో పాత్ర వహించిన తండ్రి ఆ జిల్లాలో ఒక పెద్ద నేత. ఇది వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి పదవుల పంపకం. ఇప్పుడు అర్థమైందా మీకు? మచ్చుకు ఒక ఇద్దరు పేరు చెప్పండి. వైసీపీ పార్టీలో పేరు ప్రఖ్యాతులుండి సమాజంలో మంచిగా బ్రతుకుతున్నారు అనుకున్న వ్యక్తుల పేర్లు, ఇద్దరు పేర్లు మీరు చెప్పండి. టక్కుని తడుముకోకుండా ఇద్దరు పేర్లు మీరు చెప్పగలరా? వైసీపీ పార్టీలో ఇద్దరు పేర్లు మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఇంకా అంటే ఈ 2-3తోనే అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడుకునే స్థాయిలో పెద్ద స్థాయిలో చేసిన వాళ్ళు వీళ్ళు. చోటా మోటా కేసులు, కోర్టు ఫైళ్లు దొంగతనం దగ్గర నుంచి అనేక కేసులు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారు. గంట అరగంట దగ్గర నుంచి, వీడియో కాల్ దగ్గర నుంచి మనం తీస్తే బయటికి చేంతాడంత వస్తుంది. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి. వాళ్ళందరికీ కూడా ఆ టికెట్లు ఇస్తున్నారు. కానీ హంతకులు, నేరాలు చేసే వాళ్ళకి అడ్డాగా మారింది ఈ వైసీపీ పార్టీ. గత కొద్ది రోజులుగా జరుగుతున్న తంతును పరిశీలిస్తే ఇదే విషయం బయటకు వస్తుంది. తాజాగా తిరుమల వంటి ఒక పవిత్ర ప్రదేశంలో రెడ్ స్మగ్లింగ్ ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు, జైలుకి వెళ్ళొచ్చాడు. నేటికి కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ ఆల్రెడీ పెట్టారు. రేపో మాపో ఆయన అరెస్ట్ అవ్వచ్చు. మరి అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అదే తిరుపతిలో ఎమ్మెల్యే చేస్తే దొంగ చేతికి తాళాలంటాం చూసారా? ఆల్రెడీ ఆయన చేసేదే రెడ్ స్మగ్లింగ్ అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. చేసేదేమో అదే కొండను ఆడుకున్న శేషాచలం అడవుల్లో. మరి ఆయనకే మీరు పదవిస్తే ఇంకా అదుపు ఉంటుందా ఏమైనా? అంటే కావాలనే మళ్ళీ టికెట్ ఇచ్చారా? పోనీ వేరొక ప్రాంతంలో కూడా కాదు. నేను అందుకే చెప్పా, రేపు అదృష్టం పోండి వైసీపీ గెలిచిందనుకోండి, మంత్రి అయిపోయేది ఆయన. విజయానంద్ రెడ్డి రేపు మంత్రి. రెడ్ స్మగ్లింగ్లో అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్ ప్రయోగించబడిన వ్యక్తి రేపు అటవీ శాఖ మంత్రి అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్లకు వైసీపీ అడ్డాగా మారింది. మరి వీళ్ళు ప్రజలకు ఏమైనా చేస్తారా? ఇళ్లలో ఎప్పుడైనా ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టిన స్వభావం ఉందా? ఇక ఇదే విజయానందరెడ్డి గతంలో ఏదో వాటర్ ప్లాంట్లు లాంటివి ప్రారంభించి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే వాటికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశాడు. వాళ్ళిద్దరికీ మధ్య బంధం ఎప్పటి నుంచి ఉందని చెప్పడానికి అది ఉదాహరణ. అప్పటికే అనేక సార్లు అరెస్ట్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా విజయానందరెడ్డి నిర్వహించిన అనేక ఫంక్షన్లకు వెళ్ళడం జరిగింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే విజయానందరెడ్డి రెడ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వెళ్ళి పరామర్శించి వచ్చాడు తిరిగి. అలాంటి వ్యక్తులు నేడు సమాజంలో ఉన్నారు. మరి వీళ్ళకి ఓట్లు వేద్దామా? సరే, పార్టీ అంటే ఎందుకు టికెట్లు ఇచ్చింది అనేది మనం అడగడానికి సరిపోమది. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటుంది, అడగటానికి నువ్వెవరయ్యా అంటది. బట్ ఓటు వేసేటప్పుడు ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సమాజాన్ని ఉద్ధరించేవాడు ఎవడైనా అందులో ఉన్నాడా? వాడు చేసిన ఘనకార్యాలు ఏంటి? అసలు అలాంటి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చింది అంటే 2 కారణాలు. ఒకటి, అవినీతి ఆరోపణలు, నేర ఆరోపణలు ఉండాలి. 2, దానికి తగ్గట్టు డబ్బు ఉండాలి. టికెట్లకు పెట్టుకోవడానికి డబ్బు ఉండాలి. పార్టీకి ఒక 50 కోట్లు 100 కోట్లు డిపాజిట్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు పార్టీకి ఒక 100 కోట్లు ఇచ్చి ఎలక్షన్కి ఒక 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టినోడు రేపొద్దున 200 కోట్లు సంపాదించకుండా ఉంటాడా? సరే, ఏ పార్టీ ఖర్చు పెడతాంటే అన్ని పార్టీలు ఖర్చు పెడతాయి. కానీ ఈ స్థాయిలో అందరూ ఖర్చు పెట్టరు కదా. ఎలక్షన్ ఖర్చులకి 4 కోట్లు 5 కోట్లు 10 కోట్ల వరకు ప్రతి పార్టీ పెట్టేదే మన బహిరంగ సత్యం. కానీ 100 కోట్లు పార్టీలకు డిపాజిట్ చేసి 100 కోట్లు వెదజల్లుతున్నారంటే రేపు అంతకు 2 పీకుతారా లేదా?
వీళ్ళ చేసిన అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవటానికే ఈరోజు రాజకీయ పదవులను అడ్డం పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతటి వ్యక్తే 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకి వెళ్ళొస్తేనే ఆయన్ని ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రం మనది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు గెలవడం పెద్ద కష్టమేం కాదు. వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా ఘోరంగా చంపేసిన వ్యక్తి ఎంపీ కాలేదా? కోడికత్తి దాడి చేసిన వ్యక్తి జిల్లాకి ఒక పార్టీ అధ్యక్షుడు కాలేదా? అలాగే ఈయన నిన్న మొన్నటి వరకు ఆర్టీసీ చైర్మన్ కాలేదా? రేపు ఎమ్మెల్యే కూడా కావచ్చు, చెప్పలేం. ఈ విధంగా వైసీపీ పార్టీలో తీవ్రమైన నేరాలు ఘోరాలు చేసిన వారికే సీట్లు ఇస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళనేం అనలేం. కానీ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఎదుటి వ్యక్తి స్వభావం ఎటువంటిది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అనేది ఒకసారి ఆలోచించి ఓటు వేస్తే మంచిది.